నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అని అంటారు. అలాంటి మహోన్నతమైన తల్లిదండ్రులను పట్టించుకోకుండా మరికొందరు మూర్ఖులు వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్తున్నారు. ఆస్తి చేతికి రాగానే వారితో మాకేంటి పని అన్నట్టుగా చేతులు దులుపుకుంటున్నారు. కానీ నేడు చట్టాలు మారాయి. ఎవరేం చేస్తారులే అనుకుంటే కుదరదు, శిక్షకు బలి కావాల్సింది. సీనియర్ సిటిజన్ మరియు తల్లిదండ్రుల సంరక్షణ చట్టం గురించి వివరించడానికి ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదర్ గారు ఇప్పుడు మన ముందుకు వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. నేను రాజ్ కుమార్ సుబేదార్, అడ్వకేట్, నిజామాబాద్. ఈరోజు మనము తల్లిదండ్రుల యొక్క సంరక్షణ మరి వృద్ధుల సంరక్షణ చట్టం గురించి మాట్లాడబోతున్నాం. అయితే ఈ యొక్క చట్టాన్ని అమల్లోకి తేయడానికి ముఖ్యమైన కారణం అంటే చాలా వరకు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ప్రత్యేకంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తండ్రుల యొక్క భరణ పోషణ, వారి యొక్క కేర్ తీసుకోకపోవడం, వెల్ఫేర్ గురించి చూడకపోవడం, వారిని సరి అయిన తిండి ఇవ్వకపోవడం, అలాగే ఆరోగ్యరీత్యా ఏ ఒక ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికి కూడా ఆ హెల్త్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేయడం అనేటువంటి చాలా వరకు ఇష్యూస్ ముందుకు వచ్చాయి. అయితే వీటిని అరికట్టడానికి, వారి యొక్క సేఫ్టీ గురించి, వారి యొక్క వెల్బీయింగ్ గురించి ఈ యొక్క చట్టాన్ని 2007లో అమల్లోకి తేయడం జరిగింది. అయితే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడానికి ఇప్పుడే మనం మాట్లాడిన విధంగా కొన్ని అంశాలు ఉన్నాయి. అయితే ఈ ఒక 15-20 ఇయర్స్ యొక్క గ్యాప్లో చూసినట్టయితే చాలా వరకు మన న్యూస్ ద్వారా కానివ్వండి, కోర్టులో కేసెస్ ద్వారా కానివ్వండి, టీవీ ఛానల్స్ ద్వారా కానివ్వండి, చాలా వరకు చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారి పేరెంట్స్ను నెగ్లెక్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అయితే అది సరి అయిన పద్ధతి కాదు. ఇట్స్ నథింగ్ బట్ తల్లిదండ్రుల యొక్క ఏదైతే వాళ్ళు శ్రమ పడ్డారో, ఏదైతే వారు అతి శ్రమించి వారి యొక్క లైఫ్ను ఖాతరు చేయకుండా, వారి యొక్క అర్నింగ్స్ని వారు సేవ్ చేయకుండా అహర్నిశంగా వారు శ్రమించి తప్పించి పిల్లల యొక్క లైఫ్ కొరకు వారు ఒక గమ్యానికి చేరాలి, ఒక గోల్ చేరాలి, వారి యొక్క లైఫ్లో వారు పడాలి అనే ఒక థింకింగ్తో వారికి చదివించి ఉన్నత శిఖరాలకు వారికి పంపించి, విదేశాలకు పంపించి, ఉన్నత స్థాయికి పంపించి, మంచి శిక్ష ఇచ్చి పంపించిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క అంటే అందరూ ఇటువంటి యొక్క నెగ్లెక్ట్ చేస్తారనేది కాదు. ప్రత్యేకంగా ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో వారి గురించే మనం ఈరోజు ఈ చర్చ పెట్టుకోవడం జరిగింది. ఆల్ ఆర్ డూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ అనేది కాదు, లేదా అందరు కూడా ఈ రోజుల్లో అలాగే మారారు అనే విషయం కూడా కాదు. కానీ చాలా వరకు మనం ఈ రోజుల్లో ఈ విషయాన్ని మనము చూస్తున్నాం. అయితే ఇవి అరికట్టడానికి చాలా యాక్ట్ స్ట్రిక్ట్గా అమల్లోకి రావాలని ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అయితే ఎవరైతే మోర్ దెన్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి మానసికంగా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ ఏ ఒక విధమైన ఇన్కన్వీనియన్స్ కానీ, ఏ ఒక విధమైన వారికి డిస్టర్బెన్స్ చేసినట్టయితే వారు కేవలం ఒక అప్లికేషన్ లోకల్
రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో అప్లికేషన్ పెట్టినట్టయితే ఎవరైతే వారికి నెగ్లెక్ట్ చేశారో, ఎవరైతే వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, వారి యొక్క హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, వారికి మెయింటైన్ చేయాల్సిన డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, డే టు డే చేయాల్సిన ఏవైతే పనులు ఉన్నాయో, డే టు డే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, డే టు డే ఏవైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నారో, ఎవరైతే అటువంటి సర్వీసెస్ ఇవ్వడానికి ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో వారి పేరిట ఆర్డీఓ గారి సమక్షంలో అప్లికేషన్ పెట్టినట్టయితే డెఫినెట్లీ ఆ యొక్క పర్సన్ మీద యాక్షన్ తీసుకోవడానికి ట్రిబ్యునల్ ముందుకు వస్తుంది. అయితే మీరు అడగచ్చు, ఎటువంటి వాళ్ళ మీద సీనియర్ సిటిజన్స్ కంప్లైంట్ ఇవ్వవచ్చు, పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వవచ్చు. అయితే గతంలో ఓన్లీ సన్స్ అగైన్స్ సన్సే అని చెప్పేవారు, కానీ ఇప్పుడు సన్స్ కాకుండా ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వారి యొక్క బ్రదర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, సన్స్ కానివ్వండి, డాటర్స్ కానివ్వండి, ఎవరైతే కేర్లో ఆ పర్టిక్యులర్ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి పేరెంట్స్ ఉన్నారు, వారికి సరి అయిన రీతిలో వారి యొక్క వెల్బీయింగ్ చూడటం లేదని వారు రాసినట్టయితే ఏ విధంగా వారికి మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి హాని కలిగిస్తున్నారు అని వివరించినట్టయితే ఇమీడియట్లీ వారికి నోటీసెస్ ఇష్యూ అవుతాయి. అండ్ యాజ్ పర్ యాక్ట్ విదిన్ 30 days ఆ యొక్క కంప్లైంట్ను డిస్పోజ్ చేయాలని ఉంది. కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒక డాక్యుమెంట్స్ పరంగా కానివ్వండి, ఎంక్వైరీ పరంగా కానివ్వండి, ఏదైనా ఒక డిలే అయినచో విదిన్ 90 days ఆ కంప్లైంట్ను డిస్పోజ్ చేయాలని చట్టపరంగా చెప్పడం జరిగింది. అయితే మీరు అనొచ్చు, మీరు ఎక్కడెక్కడ ఇవ్వచ్చు, ఎక్కడైతే నివసిస్తున్నారో, ఎక్కడైతే వారు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి కన్సర్న్డ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దగ్గర వారు కంప్లైంట్ ఇవ్వవచ్చు. అయితే ఎవరికైతే వారు ఎవరి మీద అయితే వారు కంప్లైంట్ ఇస్తున్నారో వారి యొక్క పూర్తి చిరునామా, పూర్తి అడ్రసెస్ ఇచ్చినట్టయితే ఏవైతే అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్ చేరటానికి దోహదపడుతుంది. కాబట్టి క్లియర్ కట్గా ఎవరి మీద అయితే కంప్లైంట్ పెడుతున్నారో ఆ అడ్రస్ పూర్తిగా మన సెల్ ఫోన్ నంబర్తో సహా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు తదుపరి విచారణ తర్వాత అయితే ఒకవేళ దోషిగా నిర్ధారణ అయితే, ఎవరి మీద అయితే కంప్లైంట్ పెట్టడం జరిగిందో వారు దోషిగా నిర్ధారణ అయితే వారికి 3 months to 6 months శిక్ష ఉంది. అలాగే 5,000 to 10,000 అనేది వారికి ఫైన్ అమౌంట్ కూడా ఉంది. లేదా సమ్టైమ్స్ సెంటెన్స్ అండ్ ఫైన్ అమౌంట్ కూడా వర్తిస్తుంది అని డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ అనేది. అయితే చాలా వరకు ఈ మధ్యకాలంలో మనం చూసాం, న్యూస్లో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్కి వారు రోడ్ మీద వదిలేయడము, ఆ యొక్క ఓల్డ్ ఏజ్ లేడీ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ మేల్ పర్సన్ కానివ్వండి, వారు సిటిజన్స్ కానివ్వండి లేదా పోలీస్ కానివ్వండి ఎంక్వైరీ చేసినప్పుడు వారి యొక్క తనయుడు కానివ్వండి, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి నెగ్లెక్ట్ చేసి అన్నం ఇవ్వకుండా వారం రోజుల నుంచి వారికి బాధ పెడుతున్నారు, అన్నం ఇవ్వకుండా వారికి కష్టపెడుతున్నారు. అటువంటి సమయంలో వారు బయట రావడం అనేది చాలా వరకు చూసాం. అటువంటి ఒక పేపర్లో న్యూస్ వచ్చిన వెంటనే గౌరవ న్యాయ సేవా సంస్థ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గౌరవ న్యాయ సేవా సంస్థ కానివ్వండి, లేదా ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి లీగల్ సర్వీసెస్ అథారిటీ కానివ్వండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే గౌరవ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా
రీసెంట్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ హైదరాబాద్లో ఇటువంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు వారు ఆ న్యూస్ క్లిప్పింగ్ని ఆసరాగా తీసుకొని ఇమీడియట్గా ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని పిలిపించి మీడియేషన్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. అలాగే మన నిజామాబాద్లో కూడా న్యాయ సేవా సంస్థలో ఇటువంటి యొక్క కేసెస్ పేపర్లో వచ్చినప్పుడు మన నిజామాబాద్ న్యాయ సేవా సంస్థలో కూడా ఇటువంటి యొక్క ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే న్యూస్లో వచ్చాయో వీటిని కూడా పరిష్కారం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క చట్టం ఎవరైతే బాధితులు ఉన్నారో వారి ద్వారా కానివ్వండి, లేదా వారి రిప్రజెంటేటివ్స్ ద్వారా కానివ్వండి, లేదా ఏదైనా ఒక రిజిస్టర్డ్ ఫర్మ్ ఏదైతే ఉందో సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో, నాన్ ఎన్జిఓస్ ఉన్నారో వారు కూడా ఎటువంటి ఒక అప్లికేషన్ని ఫైల్ చేయడానికి వారిని హెల్ప్ చేయొచ్చు, లేదా సీనియర్ సిటిజన్స్ కూడా వారి యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, ఎవరైతే మాయా మాటలు చెప్పేసి పేరెంట్స్ ద్వారా ప్రాపర్టీ యొక్క డాక్యుమెంటేషన్ వారి పేరిట చేసుకున్న తర్వాత గిఫ్ట్ అనండి లేదా సేల్ అనండి కొన్ని నెలల తర్వాత కానివ్వండి వారిని నిర్లక్ష్యం చేయడం కానివ్వండి, పేరెంట్స్ నిర్లక్ష్యం చేయడం కానీ జరిగినప్పుడు ఇటువంటి యొక్క కంప్లైంట్స్ ట్రిబ్యునల్ ముందుకు వచ్చినప్పుడు ఇమీడియట్లీ డైరెక్షన్స్ ఆ కన్సర్న్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇచ్చేసి క్యాన్సలేషన్ చేసే యొక్క వెసులుబాటు కూడా ఈ చట్టంలో ఉంది. అయితే ఈ యొక్క ఇన్ని స్ట్రింజెంట్ లా ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా లా ఎందుకు పరిగణంలో తీసుకోవడం జరిగిందంటే వృద్ధుల యొక్క సేఫ్టీ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా వారి పట్ల రెస్పెక్ట్, వారి పట్ల సేఫ్టీ గురించి ఆలోచించాలి. వారు చేసినటువంటి సాక్రిఫైస్ ఏదైతే ఉందో, టోటల్ లైఫ్ సాక్రిఫైస్ చేసి ఎప్పుడైతే అప్బ్రింగింగ్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారో శ్రమపడి, అటువంటి వాళ్ళను సంరక్షించాల్సిన బాధ్యత ఆ కుటుంబ సభ్యుల మీద ఉంది, అలాగే సమాజం మీద కూడా ఉంది అని చెప్పడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ కేవలం యొక్క ఫ్యామిలీ వాళ్ళే బాధ పెడతారనేది కాదు, ఈవెన్ నేబర్స్ కానివ్వండి, ఎవరైనా కామన్ ఒక సిటిజన్ కూడా సీనియర్ సిటిజన్కి ఏమైనా అవహేళన కానివ్వండి, ఇన్సల్ట్ కానివ్వండి ఏదైనా చేసినట్టయితే వారు ఇమీడియట్లీ 100 ఫోన్ చేసి కూడా సీనియర్ సిటిజన్స్ కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఈవెన్ సీనియర్ సిటిజన్స్ ఎక్కడైతే నివసిస్తున్నారో వారు నివసిస్తున్నటువంటి ఇంట్లో ఉంటున్నటువంటి కిరాయిదారులు కానివ్వండి, టెనెంట్స్ కానివ్వండి, వారు కూడా సరి అయిన పద్ధతిలో రెంట్స్ ఇవ్వడం కానివ్వండి, లేదా వారిని ఏదైనా ఎటువంటి అయినా ఒక బాధ కలిగిస్తున్నారనుకోండి, అటువంటి సందర్భాల్లో కూడా కంప్లైంట్ ఇచ్చినట్టయితే తక్షణమే ఆ యొక్క కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకునే యొక్క ప్రావధానం ఈ చట్టంలో ఉంది. అయితే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సీనియర్ సిటిజన్స్ సింగిల్గా ఉంటున్న యొక్క పరిస్థితి కూడా మనం చాలా ఇంట్లో చూస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు వారి యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో అబ్రాడ్ పోవడం కానివ్వండి, లేదా ఎంప్లాయ్మెంట్ గురించి అదర్ స్టేట్స్కి వెళ్ళడం కానివ్వండి, లేకుంటే ఇతర స్టేషన్స్కి వెళ్ళడం కానివ్వండి మనం చూస్తున్నాం. అయితే అటువంటి సందర్భాల్లో కూడా 14567 అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టోల్ నెంబర్ కూడా ఇమ్మీడియట్గా ఫోన్ చేసినట్టయితే డెఫినెట్లీ యాక్షన్ జరుగుతుంది. అయితే ఈ యొక్క విషయాన్ని గమనించాలి. అలాగే మన ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చెప్పేది ఒకటే, ఎప్పుడైతే ఉమ్మడిగా మనం ఉంటామో, ఎప్పుడైతే మన ఎవరైతే పేరెంట్స్ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, ఇంట్లో ఉన్నవారి యొక్క పట్ల మనం రెస్పెక్ట్ ఇస్తాము, ఆ రెస్పెక్ట్నే మన కమింగ్ జనరేషన్స్ కూడా, పిల్లలు కూడా ఆ యొక్క రెస్పెక్ట్ని, ఆ యొక్క రిలేషన్షిప్ని, ఆ యొక్క బాండేజ్ని వారు గమనిస్తుంటారు. ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను
ఏ విధంగా అయినా నా పేరెంట్స్ని నేను ట్రీట్ చేసినా కానీ ఎవరు చూడకపోవచ్చు లేదా ఎవరు గమనించకపోవచ్చు అని. బట్ ఇది వచ్చే మన కమింగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో, చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా గమనిస్తుంటారు. రీసెంట్లీ మన సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఎప్పుడైతే పేరెంట్స్ను ఒక వృద్ధాశ్రమంలో డ్రాప్ చేసి ఎవరైతే వాళ్ళ బాబు వాపస్ వెళ్ళి వస్తున్నాడు, అయితే అటువంటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని పిలిపించి, బాబు ఈ యొక్క రూమ్లో సరి అయిన ఫెసిలిటీ లేదు, సరి అయిన లైటింగ్ లేదు, సరి అయిన ఏసీ కానివ్వండి, ఫ్యాన్ కానీ సౌకర్యం లేదు, అవి చేయించినట్టయితే బాగుంటుందంటే ఆ బాబు అంటాడు, ఎందుకమ్మా, హౌ మెనీ డేస్ లెఫ్ట్ ఫర్ యూ, అవిటి కోసం నీకు ఎందుకు ఈ అన్ని సౌకర్యాలు కల్పించాలంటే, నా కోసం కాదు బాబు, డెఫినెట్లీ మీ చిల్డ్రన్ కూడా ఇక్కడ ఒకనాడు మీకు తీసుకొస్తారు, అప్పుడు నువ్వు బాధపడతావు కాబట్టి నీ కోసమే మేము చెప్తున్నామనే కూడా ఈ యొక్క చిన్న ఒక ఎగ్జాంపుల్ కూడా ఈ రీసెంట్ మధ్యలో సోషల్ మీడియాలో కూడా మనం చూడడం జరిగింది. అయితే చాలా వరకు సందర్భాలు ఇలా ఉన్నాయి. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, రిలేషన్షిప్ని ఎప్పుడు దాకైతే మనము కాపాడమో, ఎప్పుడు దాకైతే ఆ బాండేజ్ను మనం కీపప్ చేయమో, డెఫినెట్లీ వన్ డే దట్ విల్ కమ్ టు యూ ఆల్సో ఇన్ ఎ బ్యాడ్ మేనర్. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మనము వృద్ధాశ్రమాలు చాలా వరకు ప్రతి ఒక్క సిటీలో కానివ్వండి, అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ కానివ్వండి కట్టడం మనం చూస్తున్నాం. కానీ నా దృష్టిలో వృద్ధాశ్రమం కట్టడం వేరు. అఫ్కోర్స్ అటువంటి ఒక వృద్ధాశ్రమాలు కూడా అవసరమే, కానీ ఎప్పుడైతే అనివార్య కారణాల వల్ల, ఎప్పుడైతే ఇద్దరు సన్స్ ఉన్నారు, ఎవరైతే ఇప్పుడు బయట ఉన్నారో వీరికి కేర్ తీసుకోకపోవడం వల్ల, అలాగే వారి యొక్క బాగోతాల కోసం ఎవరు కూడా అదర్ రిలేటివ్స్ లేకపోవడం ఉన్నప్పుడు ఓకే. కానీ వాంటన్లీ మాత్రం వృద్ధాశ్రమంలో పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మేము కూడా ఈ ఆర్గనైజేషన్ తరఫున, స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున కొన్ని ఒకేజన్స్లో వృద్ధాశ్రమం వెళ్ళడం జరుగుతుంది. అయితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్మేట్స్ ఉన్నారో, వృద్ధాశ్రమంలో ఉంటున్న వారు ఉన్నారో, వారు మా పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ వారు ఒకటే మాట చెప్తారు, దట్ మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, మీలో మా పిల్లల్ని మేము చూస్తున్నాం, కానీ దురదృష్టం ఉంది, మాకు ఇక్కడ పంపించిన తర్వాత కూడా సమ్టైమ్స్ ఏదైతే మెయింటెనెన్స్ ఉన్నదో అవి పంపించడానికి కూడా లేట్ అవుతుంది, వారికి మళ్ళీ రిమైండ్ చేయాల్సి వస్తుందని చెప్పడం కూడా మాకు చాలా సందర్భాల్లో జరిగింది. అయితే ఇటువంటి అవిట్లో ఇట్స్ ఎ వెరీ హార్ట్ టచింగ్ సంభాషణ ఉంటుంది. అయితే అవి రాకుండా చూడండి, బాండేజ్ పెంచండి. మరొకసారి ఏదైతే కంబైన్డ్ ఫ్యామిలీ యొక్క అట్మాస్ఫియర్ ఉందో, కల్చర్ ఉందో తీసుకొని రండి. మీతో పాటు ఇప్పుడు మన హిందూ సంస్కృతి పరంగా కానివ్వండి, ప్రతి ఒక్క రిలీజన్లో కానివ్వండి, ఎప్పుడైతే మనము బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ ఎల్డర్స్ తీసుకుంటామో డెఫినెట్లీ మన జీవితాలు కానివ్వండి, మన హౌస్ అట్మాస్ఫియర్ కానివ్వండి ఫ్లరిష్ అవ్వడానికి అది దోహదపడుతుంది. అయితే అంటారు కదా, జబ్ దవా కామ్ నహీ కర్తీ హై తో దువా కామ్ కర్తీ. సో ఇటువంటి యొక్క విషయాలు కూడా మనం గమనించాలి. కమింగ్ జనరేషన్స్కి కూడా ఒక మంచి మెసేజ్ ఇద్దాం. అయితే ఇప్పుడు ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, పెద్ద పెద్ద సిటీస్లో మాత్రం అలయన్స్ జరిగేటప్పుడు వారు ప్రత్యేకంగా అడుగుతున్నారట, మీ ఇంట్లో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నట్టయితే వీఆర్ నాట్ గోయింగ్ టు మ్యారీ యూ. ఈ విషయాలు కూడా వింటున్నాం. ఇట్స్ వెరీ బాధాకరం. వారు ఉండడం వల్ల ఏవైతే విషయాలు, ఏవైతే మంచి విషయాలు, ఏవైతే మంచి నాలెడ్జ్ ఉందో ఈరోజు గూగుల్లో కూడా మనకు లభించదు,
ఈవెన్ లైబ్రరీస్లో కూడా మనకు లభించదు. వారితో ఉండి కొంత సమయం కొంత విషయాలు వారితో డిస్కస్ చేసినట్టయితే డెఫినెట్లీ మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ వారి దగ్గరికి వెళ్ళి మనకు వస్తుంది, మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ సిటిజన్స్ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వారికి కావాల్సింది ఏంది? జస్ట్ యూ హ్యావ్ ఎ టాక్ విత్ దెమ్, సిట్ విత్ దెమ్ అండ్ నో అబౌట్ దేర్ వెల్ బీయింగ్. మీరు తిన్నారా? మీకు ఎలా ఉంది ఆరోగ్యం? రాత్రి నిద్రపోయారా? మీకు ఎటువంటి ఒక ఆహారం కావాలి, మీకు ఏం కావాలి అని అడిగినట్టయితే కూడా చాలా చాలా వరకు వారికి సంతోషం కలుగుతుంది, వారి యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ ఒక చిన్న విషయాలే, సమ్ లైట్ టిప్స్ ఇచ్చిన చాలు. వాళ్ళు ఎక్కువ ఈ ఏజ్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, కానీ ఆ యొక్క టైమింగ్ మన దగ్గర లేదు, ఆ యొక్క విషయాలు వారితో కూర్చొనేటాక మనకు టైం లేదు, వారితో చర్చించడానికి మన దగ్గర టైం లేదు, వారి వెల్బీయింగ్ అడగటానికి మనకు టైం లేదు. అయితే ఈ కొన్ని విషయాలు మనం చూద్దాం. చట్టాలు ఉన్నాయండి, శిక్షలు ఉన్నాయి. ప్రతి ఒక్క విషయానికి మీరు ఎప్పుడైతే చట్టాలను అధిగమిస్తారో డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. లా విల్ కమ్ ఇన్ టు ద మోషన్ అండ్ ఏదైతే సజా ఉంటుందో అది వస్తుంది. కానీ ఆ విషయంలో ఎందుకు ఆలోచించాలి? ఫస్ట్ మన చేతిలో ఉన్నది ఏదైతే ప్రేమ ఆప్యాయత ఉందో, బాండేజ్ ఉందో, కలిసికట్టుగా ఉండడం, కలిసికట్టుగా ఉంటూ ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ జీవితం మనం లివింగ్ స్టైల్ ఈ యొక్క మనం డే టు డే లైఫ్లో ఇవి తీసుకువచ్చినట్టయితే డెఫినెట్లీ ఒక మంచి వాతావరణంలో మన సమాజం, మన ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ ఉన్నట్టయితే సమాజం ఉంటుంది, సమాజం ఉంటే రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రం ఉంటే దేశం ఉంటుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా వరకు ఈ పేరెంట్స్ కానివ్వండి లేదా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వారు ఇటువంటి బాధలు జరిగినప్పుడు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, లేదా వారి యొక్క ఆవేదన ఆ కన్సర్న్డ్ ట్రిబ్యునల్ దాకా ఎలా వెళ్ళాలి అని కూడా చాలామందికి తెలియకపోవచ్చు. అయితే అటువంటి సందర్భంలో ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో, పల్లెటూళ్ళు ఉన్నాయో అక్కడ వారి దగ్గరలోనే మెంబర్ లీగల్ సర్వీసెస్ న్యాయ సేవా సంస్థ అని ఉంటుంది. దగ్గరలోనే అందుబాటులో న్యాయ సేవా సంస్థ అని ఉంటుంది. అయితే అక్కడ అప్రోచ్ అయినట్టయితే అక్కడ ఒక న్యాయవాది గారు కూడా ఉంటారు, లేదా పారా లీగల్ వాలంటీర్స్ అనేది కూడా ఒక ఫెసిలిటీ ఉంది. వారు కూడా అవైలబుల్ ఉంటారు. పారాలీగల్ వాలంటీర్స్ కూడా న్యాయ సేవా సంస్థలో అవైలబుల్ ఉంటారు. మళ్ళీ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అదైతే ప్రతి విలేజ్లో ఉన్నారు, వారి యొక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సిటీస్కి వచ్చినట్టయితే తప్పకుండా వారికి దగ్గరలోనే ఆర్డీఓ ఆఫీస్ అవైలబుల్ ఉంటుంది. బట్ స్టిల్ వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారు కూడా గౌరవ న్యాయస్థానాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ గౌరవ న్యాయ సేవా సంస్థ అనేది కూడా ఉంటుంది. ఆ న్యాయ సేవా సంస్థ అప్రోచ్ అయినట్టయితే అక్కడ కూడా గౌరవ సెక్రటరీ గారు ఉంటారు, సీనియర్ సివిల్ జడ్జి యొక్క హోదాలోనే వారు ఉంటారు. వారు కూడా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే వారికి బహుశా అప్లికేషన్ ఎలా రాయాలి అనేది కూడా తెలియకపోవచ్చు. ఎలా రాయాలి, ఎలా వారి ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఫ్రేమప్ చేయాలి అనేది కూడా చాలా వరకు వారికి తెలియకపోవచ్చు. అయితే న్యాయ సేవా సంస్థలో పారాలీగల్ వాలంటీర్స్ యొక్క వ్యవస్థ ఉంటుంది. అలాగే ఉచితంగా ఒక న్యాయవాది గారు కూడా అవైలబుల్ ఉంటారు. వారికి హెల్ప్ చేసి వారు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రాస్తూ గౌరవ సెక్రటరీ గారికి, కార్యదర్శి గారికి సమర్పించినట్టయితే వారు తగినట్టు చర్యలు తీసుకుంటారు. ఎవరికైతే డైరెక్షన్స్ ఇవ్వాలనో వారు కూడా వారి యొక్క వ్యవస్థ ద్వారా డైరెక్షన్స్ ఇస్తారు. అలాగే
ఇది లేకున్నా ఇది ఒక ప్రావధానం ఉంది. అలాగే ఎవరైతే రిజిస్టర్డ్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వారిని కూడా సంప్రదించినట్టయితే వారు కూడా అప్లికేషన్స్ రాసి ఇవ్వడానికి హెల్ప్ చేయొచ్చు. అలాగే ఇప్పుడే నేను చెప్పినట్టుగా టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో 14567 అవిటిని కూడా సంప్రదించి మీ యొక్క కంప్లైంట్ను కూడా ఆ టోల్ ఫ్రీ యొక్క ఫోన్ నెంబర్ ద్వారా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ అయితే ఉండడం సహజమే. అయితే ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా 14567కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు. లేదా ఇమీడియట్లీ 100 కూడా కాల్ చేసి ఏదైనా సీరియస్ ఇష్యూస్ అవుతున్నట్టయితే, ఏదైనా వారి మీద ఏదైనా అటాక్ అవుతున్నట్టు సందర్భాలు వచ్చినట్టయితే 100 కూడా ఫోన్ చేసి వారు ఇన్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, పేరెంట్స్ ఒక 4 పిల్లలు ఉన్నారు, 4 మధ్యలో వాళ్ళకు ఉన్న ప్రాపర్టీ డివైడ్ చేసేసారు. అయితే ఏ బాబు అయితే ఎవరైతే వారికి పెంచి వారి ఇంట్లో ఉంటున్నాడు, వారిని అటెండ్ చేస్తున్నాడు, అటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఆయన మానసికంగా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, మానిటరీ ఇష్యూస్లో కానివ్వండి, లేదా మెడికల్ ఏదైతే సమస్యలు ఉన్నాయో, మెడిసిన్ యొక్క ఏదైతే అవసరం ఉంటాయో అవిటిని ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనే సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ షేర్ ఏదైతే అతనికి ఆ రిజిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి, గిఫ్ట్ పరంగా కానివ్వండి ఇచ్చినట్టయితే ఆ యొక్క విషయం ట్రిబ్యునల్ ముందుకు తీసుకెళ్ళినట్టయితే మళ్ళీ అది క్యాన్సలేషన్ చేసే ఒక ప్రావధానం కూడా ఈ చట్టంలో ఉంది. కావున ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఒక రకంగా చూడడం, ఏదో ఒక మస్కా పాలిషీ చేసుకుంటా చూడడం, ఎప్పుడైతే ప్రాపర్టీ మన పేరు మీద అయిందో మనం నెగ్లెక్ట్ చేసేద్దాం, మనకి ఎవరు ఆపేటోడు, మనకి ఎవరు అడిగేటోడు అని అనుకుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త, అది క్యాన్సల్ చేసుకునే ఒక ప్రావధానం కూడా ఈ చట్టంలో ఉంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైతే పేరెంట్స్ ఉన్నారో, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారో, లేదా సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, వారు ఎవరికో వారి బాధ చెప్పడం, ఎవరో ఆ థర్డ్ పర్సన్ వచ్చేసి వీరి బాధ ఉపశమనం చేయాలని ముందుకు వచ్చేసి ఆ ట్రిబ్యునల్ కానివ్వండి, కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కానివ్వండి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ విషయం తెలుసుకొని ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో అతను వచ్చేసి ఎవరైతే హెల్ప్ చేశాడో అతని మీద అటాక్ చేసినప్పుడు అతను ఇమ్మీడియట్గా 100 ఫోన్ చేయొచ్చు, లేదా పోలీస్ టౌన్లో కంప్లైంట్ ఇవ్వవచ్చు. అతనికి జరిగినటువంటి హాని మెడికల్ సర్టిఫికేట్ పరంగా ఏదైతే జరుగుతుందో ఆ పరంగా అతని మీద ఐపీసీ కింద, ఇప్పుడు ఈ కొత్త వచ్చిన చట్టం బిఎన్ఎస్ కానివ్వండి, బిఎన్ఎస్ఎస్ కానివ్వండి తీసుకున్నట్టయితే ఐపీసీ చట్టం కింద అతని మీద చాలా 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 స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదో అతని మీద అటాక్ చేశాను అని ఏదో అనుకోనుడు కాదు. అతను మాత్రం కంప్లైంట్ పెట్టినట్టయితే, ఎందుకంటే సీనియర్ సిటిజన్కి హెల్ప్ చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు, ఆ హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన దానికి కూడా అతని మీద అటాక్ జరిగినట్టయితే మాత్రం అది కూడా చాలా సీరియస్గా చట్టంలో పరిగణించడం జరుగుతుంది. ఈ యొక్క పరిస్థితి రావడానికి కారణాలు ఏమిటి అంటే, నా పర్సనల్ వ్యూ అడిగినట్టయితే, ఎప్పుడైతే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కనుమరుగైందో, ఎప్పుడైతే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ పోయిందో, సింగిల్ ఫ్యామిలీ నివసించే యొక్క అట్మాస్ఫియర్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పటి నుంచి ఈ యొక్క మెయింటెనెన్స్ అగేన్స్ట్ పేరెంట్స్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కానివ్వండి, లేదా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి,
అదొకటే రీజన్ కాకుండా క్రైమ్ రేట్ కూడా చాలా వరకు పెరిగింది. చాలా వరకు ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద రిలేషన్షిప్ అనేది కూడా చాలా వరకు ఏర్పడిందని నా యొక్క భావన. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నట్టయితే ఎప్పుడైతే పేరెంట్స్ వారి వారి ఉద్యోగాలకు వెళ్ళిపోతారో అప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. లేకుంటే గ్రాండ్ పేరెంట్స్ లేనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి బాబాయ్ కానివ్వండి, చిన్నమ్మ కానివ్వండి, పెద్దమ్మ కానివ్వండి, లేదా ఎల్డర్ సిస్టర్స్ కానివ్వండి, యంగర్ సిస్టర్స్ కానివ్వండి, ఎల్డర్ బ్రదర్స్ కానివ్వండి, ఎవరైనా ఉన్నట్టయితే ఆ యొక్క జరుగుతున్నటువంటి ఆ యొక్క పిల్లలు కానివ్వండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఒక విధంగా చెక్ అనేది ఉంటుంది. అలాగే ఒక పరస్పరమైన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా బాండేజ్ అనేది ఏర్పడుతుంది. అయితే సింగిల్ ఫ్యామిలీస్ అవడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క మెంటాలిటీ పూర్తిగా చేంజ్ అయిపోయింది. అలాగే ఇంకొక ముఖ్యమైన కారణం అంటే యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్స్. మనం మ్యారేజెస్లో కానివ్వండి, ట్రావెలింగ్లో కానివ్వండి, లేదా ఒక చిన్న ఫంక్షన్లో కానివ్వండి, ఈవెన్ మూవీస్లో కానివ్వండి కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరి చేతులలో సెల్ ఫోన్లు ఉండడం, ఆ సెల్ ఫోన్స్ యొక్క ఏవైతే యాప్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, చాట్స్ కానివ్వండి, అవిట్లో నిమగ్నం అవడం, దానివల్ల ఏదైతే ప్రీషియస్ టైం ఉందో, దానివల్ల ఏదైతే రిలేషన్షిప్ అనే ఏర్పడే ఏదైతే సమయం ఉందో ఆ యొక్క గోల్డెన్ టైంని పూర్తిగా మనము ఆ సెల్ ఫోన్స్ యొక్క యూసేజ్లో గడిపేస్తున్నాం. దానివల్ల ఈవెన్ ఒక జాయింట్ ఫ్యామిలీ హౌస్ ఉన్నట్టయితే కూడా ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఆ యొక్క ఇంట్లోనే ఉంటూ సెల్ ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేసే ఒక ప్రావధానం కూడా మనం చాలా వరకు చూస్తున్నాం. అయితే దీనివల్ల క్రమక్రమంగా ఒక ఆప్యాయత, ఒక మంచి విషయాలు చెప్పుకునే యొక్క సమయం, ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు షేర్ చేసుకోవడం, ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి ఉద్భవించినప్పుడు దాన్ని ఎలా నివారించడం అనే ఒక డిస్కషన్స్ కానివ్వండి, అది చాలా వరకు మనము మిస్ అవుతుంది బికాజ్ ఆఫ్ దిస్ ఓన్లీ. అయితే వీటిని అరికట్టాలంటే మరోసారి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ రావాలి. అలాగే ప్రతి ఒక్క ఫెస్టివల్స్ని, ప్రతి ఒక్క అట్లీస్ట్ 1 మీల్ ఇన్ ఎ డే అందరు కలిసికట్టుగా తినాలి అని ఏదైతే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చెప్పేదో ఆ దినాలు మళ్ళీ రావాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కాలంలో మనం చూసినట్టయితే చాలా వరకు మనిషి యొక్క మెంటాలిటీ కూడా మారిపోతుంది. రీసెంట్లీ ఈరోజే చూసాం, ఎవరో గ్రాండ్ మదర్ గ్రాండ్ సన్ని సెల్ ఫోన్ కొని ఇవ్వలేదు కాబట్టి ఆయన చంపేశాడని కూడా మనం ఈ మధ్య కాలంలోనే న్యూస్లో చూసాం. అయితే ఈ న్యూస్ అనేది ఒక దిక్కు, కానీ ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఈ యొక్క న్యూస్ యొక్క డీప్లో వెళ్ళినట్టయితే దానికి కారణం ఒకటే. ఏదైతే మంచి విషయాలు ఉన్నాయో, ఏదైతే చెడు విషయాలు ఉన్నాయో అవి చెప్పేవాళ్ళు ఇంట్లో లేక ఇటువంటి ఒక క్రైమ్స్ జరుగుతున్నాయని నా యొక్క భావన. అయితే నేను చెప్పేది ఒకటే, మన ఛానల్ ప్రేక్షకులకు అయినంత వరకు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ని కానివ్వండి, మన పేరెంట్స్ని కానివ్వండి, నాట్ ఓన్లీ ఓల్డ్ ఏజ్డ్ బట్ పేరెంట్స్ కానివ్వండి, ఎల్డర్స్ కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరితోటి ఒక మంచి వాతావరణంలో మీరు ముందుకు రండి. అందరితో కలిసికట్టుగా ఉంటూ ముందుకు వెళ్తాం. అలాగే పాజిటివ్ ఏంది, నెగటివ్ ఏంది, మంచి విషయం ఏంది, నెగటివ్ విషయం ఏంది,
ఏదైతే మన లైఫ్ కోసం మంచిగా ఉంటుందో, ఏదైతే మన లైఫ్ కోసం చెడుగా ఉంటుందో, ఏ ఒక్క మంచి విషయాలు చదవాలి, ఏ ఒక్క విషయాలు చదవద్దు అనేది కూడా చెప్పడం ఎప్పుడైతే మొదలవుతుందో, పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు చిన్నవాళ్ళు చిన్నారులు ఎప్పుడైతే వినడం మొదలు పెడుతుండ్రో, అటువంటప్పుడు నాకు తెలిసి ఏ ఒక్క కేసు కూడా ఆ ఇంట్లో జరగదని నా యొక్క భావన. ఎందుకంటే ఈ యొక్క ప్రజెంట్ డే సిచ్యువేషన్లో కూడా పర్సనల్గా నేను కూడా మా ఓల్డ్ ఏజ్ మదర్ తోటే ఉంటాను అనే ఈ విషయం మీతో ఈరోజు చెప్పగలుగుతున్నాను. ఆ యొక్క చాలా యొక్క మూవీస్లో కూడా మనం చూసాం, నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి, నీ దగ్గర ఏముందంటే నా దగ్గర మా అమ్మగారు ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఏ ఒక ఇంట్లో అయితే ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారో, దట్స్ ఎ వన్ కైండ్ ఆఫ్ అసెట్, వన్ కైండ్ ఆఫ్ బిగ్ అసెట్, వన్ కైండ్ ఆఫ్ బిగ్ మనీ అనేది మనం ఆలోచన పెట్టుకున్నట్టయితే వారి యొక్క ఆశీస్సులు మనకు వెంటాడుతూనే ఉంటాయి. భలే వారు ఏమనకున్నా మన ఇంట్లో ఉన్నట్టయితే కూడా ఆ యొక్క వారి యొక్క ఎనర్జీ, వారి యొక్క నడవడిక అంతా కూడా మనకు చాలా చాలా గైడెన్స్ ఇస్తుంది. చాలా చాలా మనకు ఒక మంచి లైఫ్ బ్రతకటానికి వారి యొక్క ఏదైతే డే టు డే వారి యొక్క విషెస్ కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, వారి యొక్క హ్యాబిట్స్ కానివ్వండి, అవి మనకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటాయి అని నేను నా యొక్క భావన మీతో వ్యక్తం చేస్తున్నాను. అయితే ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మన అర్జున ఛానల్ వారికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఇటువంటి ఒక మంచి మంచి విషయాలతో ముందుకొస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే యొక్క చట్టాల గురించి వారు ఇంటర్వ్యూస్ పెడుతున్నారు. మాలాంటి వాళ్ళకు వారు అవకాశం ఇస్తున్నారు. అవిటికి మేము చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే.